నకిలీ ఎడ్టెక్ సంస్థలు నకిలీ విశ్వవిద్యాలయాలపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఉక్కుపాదం మోపింది. దేశవ్యాప్తంగా మొత్తం 32 నకిలీ యూనివర్సిటీలను గుర్తించి వాటిపై కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. వీటిలో అత్యధికంగా ఢిల్లీలో 12 యూనివర్సిటీలు ఉండగా ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కేరళ, పుదుచ్చేరి, అరుణాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోనూ నకిలీ విశ్వవిద్యాలయాలు ఉన్నట్లు యూజీసీ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లోని 2 సంస్థలను కూడా నకిలీ విశ్వవిద్యాలయాలుగా జాబితాలో చేర్చింది. సంస్థలు అందించే డిగ్రీలకు చట్టబద్ధ గుర్తింపు లేదని విద్యార్థుల ప్రవేశాల ముందు యూజీసీ గుర్తింపును తప్పనిసరిగా ధృవీకరించాలని హెచ్చరించింది. పూర్తి వివరాలు నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, నకిలీ విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటిది యూజీసీ 32 యూనివర్సిటీలపై కొరడా జడిపించింది. దాదాపు చాలా మంది విద్యార్థులు యూనివర్సిటీల్లో అడ్మిషన్స్ పొందిన తర్వాత వారికి సంబంధించినటువంటిది వాటికి యూజీసీ పర్మిషన్ లేకపోవడము, వారి విద్యా సంస్థకు సంబంధించినటువంటిది చాలా మంది అడ్మిషన్స్ తీసుకున్న తర్వాత వారికి సంబంధించినటువంటి ఫీజెస్ అన్ని విషయాలపై కూడా నష్టపోతున్నటువంటి విద్యార్థులకు ఇటు యూజీసీ చాలా కీలకంగా నిన్న జరిగినటువంటి కీలకమైనటువంటి సమావేశంలో 32 యూనివర్సిటీలను గుర్తించడం జరిగింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి 2 యూనివర్సిటీలు, ఒకటి గుంటూరులో ఉండేటటువంటి క్రైస్ట్ న్యూ టెస్టిమెంట్ అన్నటువంటి యూనివర్సిటీ, వైజాగ్ లో ఉండేటటువంటి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అన్నటువంటిది 2 యూనివర్సిటీలను యూజీసీ గుర్తించింది. ఇందులో కూడా చాలా మంది విద్యార్థులు అడ్మిషన్స్ దాదాపు ఒక 5 సంవత్సరాల నుంచి కూడా అడ్మిషన్స్ పొందుతూ ఉన్నారు. కానీ ఇవి ఫేక్ యూనివర్సిటీస్ అన్నటువంటిది మాత్రం యూజీసీ లిస్ట్ లో ఈ 2 విశ్వవిద్యాలయ పేర్లు ఉన్నాయి. దాదాపు ఇంతే కాకుండా ఢిల్లీలో 12 యూనివర్సిటీస్, తర్వాత ఇటు కేరళ, పాండిచ్చేరి, అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఈ రాష్ట్రాల్లో కూడా అత్యధికంగా ఉన్నాయి. మొత్తం టోటల్ దేశవ్యాప్తంగా కూడా 32 యూనివర్సిటీలను యూజీసీ గుర్తించింది. విద్యార్థులు దీనికి సంబంధించినటువంటి లిస్ట్ అంటే ఏదైతే లిస్ట్ ని కూడా ప్రకటించినటువంటిది, ఇందులో లిస్టు ప్రకారంగానే విద్యార్థుల అడ్మిషన్స్ తీసుకునే విధంగా కూడా ఆలోచించాలి అంటూ కూడా ఇటు యూజీసీ కీలక ప్రకటన చేసింది. రైట్ కళ, థ్యాంక్ యూ.